జగన్ ప్రభుత్వంలో తక్కువ రేటుకే సినిమాలు చూడాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారని పేర్ని నాని గుర్తు చేశారు. అప్పుడు ఇదే పవన్ కళ్యాణ్ నోటికి వచ్చినట్లు మాట్లాడారన్నారు. సినిమా మాది, మా ఇష్టం వచ్చినట్లు అమ్ముకుంటామని గతంలో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను గుర్తు చేశారు. అప్పుడేం మాట్లాడారు, ఇప్పుడేం చేస్తున్నారని ప్రశ్నించారు. పవన్ అధికారంలో ఉంటే ఓ మాట, ప్రతిపక్షంలో ఉంటే మరో మాట మాట్లాడడం సరికాదన్నారు. సినిమా వాళ్లకు గొడవలు జరుగుతున్న సమయంలో జైల్లో వేస్తామని బెదిరిస్తున్నారని ఆరోపించారు. సినిమా ఫీల్డ్ను ఉద్ధరిస్తామని ఆ శాఖ తీసుకున్న మంత్రి థియేటర్ యాజమాన్యాలపై విచారణకు ఆదేశించారని చెప్పారు. ఇవి దివాలాకోరు రాజకీయాలు కావా అని నిలదీశారు. మీ చెప్పు చేతుల్లో ఉన్న మంత్రితో బెదిరింపులు చేస్తారా అని మాజీ మంత్రి వైసీపీ నేత పేర్ని నాని ఫైర్ అయ్యారు. జైళ్లలో వేస్తామని బెదిరిస్తున్నారని, రాబోయే ఫ్లాప్ సినిమా కోసం ఇంతలా చేయాలా అని మండిపడ్డారు. గతంలో పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు అందరికీ గుర్తున్నాయని, సినిమా వాళ్ళను బెదిరించడానికి మీరు ఎవరు అని ప్రశ్నించారు. అసలు వాళ్ళ సమస్య ఏంటో మీకు తెలుసా అని అడిగారు. వైసీపీకి అంత్యక్రియలు చేస్తామని వ్యాఖ్యానించిన సోమిరెడ్డిపై పేర్ని నాని ఫైర్ అయ్యారు. అంత్యక్రియలు చేయడం సోమిరెడ్డికి వెన్నతో పెట్టిన విద్య అని, రాజకీయంగా చేరదీసిన ఎన్టీఆర్కే వెన్నుపోటు పొడిచిన గనులు వీళ్ళని సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రి పదవులు ఇవ్వలేదని, ఎవరికి పడితే వాళ్లకు అంత్యక్రియలు చేయకండని సూచించారు. వాసంశెట్టి సుభాషే ఒక పిల్లగాడిద అని తీవ్రంగా విమర్శించారు. పెద్ద దగానాడు జరగబోతోంది. ఎవరికి మహానాడు? ఈ రాష్ట్ర ప్రజలకైతే మాత్రం 100% అది దగానాడు మాత్రమే. కేవలం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రాష్ట్ర ప్రజలకే కాదు, గడిచిన ఒక వారం రోజులుగా ఎక్కడ చూసినా కూడా జరుగుతున్నటువంటి తంతులు, దాంట్లో వింటున్నటువంటి ఏడుపులు, పెడబొబ్బలు అన్నీ మనం ఒకసారి బేరీజ్ వేసుకుంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి మాత్రమే దగానాడు కాదు, అది జెండా మోసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు కూడా దగానాడు అనేది అర్థమవుతుంది. ఇది మనం చెప్పట్లా, నేను చెప్పట్లా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పట్లా. టీడీపీ కార్యకర్తలు, నాయకులు వాళ్లే ఈ మినీ మహానాడులో చెప్తాం, చూస్తూ ఉన్నాం. ఈ కడపలో జరగబోయేది దగానాడైతే, జిల్లా జిల్లాకి జరిగినటువంటి మినీ మహానాడులన్నీ కూడా ఆక్రోశ నాడులుగా జరిగినటువంటి విషయాన్ని రాష్ట్ర ప్రజలందరూ కూడా మనందరం గమనించాం. ప్రతి ఛానలు ఈ ఆక్రోశ నాడుల్ని లేదా మినీ మహానాడు పేరుతో జరుగుతున్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ఆక్రోశ నాడుని మనందరం వీక్షించాం.